ఇలా సాంకేతికంగా తెలుసుకోవాలనే ఆలోచన జిజ్ఞాస నాకు మా మిత్రుడు సతీష్ గారికి కలగటానికి ముఖ్య కారణం టీఓటీ ట్రైనింగ్లో ఈవీసీ సార్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సార్ గారి టీఓటీ ట్రైనింగ్లో వారు చెప్పినటువంటి విషయాలే మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి. 2 సంవత్సరాలు పిఎండిఎస్ సాయిల్ నుంచి తీసుకున్నటువంటి మట్టి నమూనాను మనం టిఎంఎల్ వాటర్ను కూడా దీనికి జత చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ రసాయనిక పద్ధతిలో తీసుకున్నటువంటి వ్యవసాయ భూమిలో నమూనాను కూడా 50 గ్రాములు తీసుకుని దీన్ని పర్సంటేజ్లో చూడాలంటే మనం 82% వాటర్ను పట్టి ఉంచుకుంటుందని. నమస్కారం అండి, నా పేరు స్వర్ణలత. మనం ఈరోజు పిఎండిఎస్ వేయడం వలన కలిగే ఉపయోగాల గురించి, పిఎండిఎస్ వేస్తే భూమిలో నీటి నిల్వ సామర్థ్యం గురించి ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం. ఈ పిఎండిఎస్ వేయడం వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ప్రప్రథమంగా 4 రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే, మొదటిది భూసారం పెరుగుతుంది, 2 నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, 3 భూమి గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి, 4 ప్రధాన పంట వ్యాధి నిరోధక శక్తి కలిగి చీడపీడల్ని తెగుల్ని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే వీటిలో మొదటిది మరియు ప్రప్రధానమైనది భూసారం పెరగడం ఎలాగో మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఇకపోతే రెండవది భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంటాం. అదెలాగో ఆ అంశంపై ఈ వీడియోలో విపులంగా డెమో ద్వారా సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం. అనగా భూమికి నీటి నిల్వ చేసుకునే గుణం పెరగాలి అంటే పిఎండిఎస్లోని రకరకాల మొక్కల వేరు వ్యవస్థ ద్వారా కానీ, పచ్చి రొట్టెను కలిగి దున్నడం ద్వారా వచ్చే కర్బనం ద్వారా కానీ ఆ భూమికి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. అయితే 1 గ్రాము కర్బనం మన భూమిలో ఉన్నట్లయితే 6 నుంచి 8 గ్రాముల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. అయితే ఎక్కువ సంవత్సరాలు పిఎండిఎస్ వేయడం వలన ఆ భూమిలో నీటి నిల్వ సామర్థ్యం ఎలా ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలిద్దాం రండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటుకోవాలని తలుస్తూ వీడియోలోకి వెడదాం. 365 రోజులు భూమిని కప్పి ఉంచాలి. దాని వివరణలోకి వెళితే ఖరీఫ్ రబీ సీజన్లో కూడా ప్రతి ఒక్క రైతు 2 పంటలు వేస్తారు. పంటకి మధ్య వచ్చిన గ్యాప్ని మాత్రం ఏ రైతు కూడా పట్టించుకోవడం లేదు. వేసవిలో భూమి పైన ఏ పంట ఉండదు. దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటంటే, నేరుగా సూర్యుని వేడి భూమిపై పడటం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయి. అలాగే భూమిలో ఉన్న కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారి గాలిలో కలిసిపోతుంది. అంటే భూమిలో ఉన్న కార్బన్ పోయి భూమి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోతుంది. దీని కారణంగా మొక్కకి ఆహారాన్ని అందజేసే సూక్ష్మజీవులు పూర్తిగా నాశనం అవుతాయి.
మరి ఇలా కాకుండా ఉండాలంటే ఖరీఫ్ రబీ సీజన్లోనే కాకుండా వేసవి సమయంలో కూడా భూమి కప్పి ఉంటుంది. ఈ కాలంలో పచ్చి రొట్టగా 9 నుంచి 30 రకాల విత్తనాలు సాగు చేసుకోవాలి. ఇలా సాగు చేయటం వల్ల జీవ వైవిధ్యం పెరిగి మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా మొక్కల వేరు వ్యవస్థ ద్వారా కార్బన్ స్రవించబడి భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. మిత్రులారా, మనం ఇప్పుడు 5 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు PMDS వాడినటువంటి పొలంలో ఉన్నాము. మిగతా రసాయనిక పొలాల కంటే కూడా PMDS వేస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఈ భూమిలో ఉన్న మట్టి మృదు స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే భూమి మట్టి రేణువుల మధ్య దూరం సరిపడా ఉందని దీని ద్వారా మీరు గమనించవచ్చు. అయితే మట్టి రేణువుల మధ్య దూరం చాలా దగ్గరగా ఉంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి తేమ శాతాన్ని నిల్వించుకునే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఉదాహరణకి మనం ఒక ఇనప రాడ్ను గనక తీసుకుని బాగా వేడి చేసినట్టయితే రెండో వైపు కూడా చాలా త్వరగా అది వ్యాప్తి చెందుతుంది. ఆ వేడి అనేది ఒక ఇనుప రాడ్డులో వేడి చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడానికి కారణం దాని యొక్క అణువులు చాలా దగ్గరగా ఉండటం వల్ల. ఇదే ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే భూమిలో కూడా మట్టి రేణువుల మధ్య వ్యత్యాసం, అంటే దాని యొక్క దూరం చాలా తక్కువగా ఉన్నట్లయితే ఈ ఇనుప రాడ్డు మాదిరిగానే ఆ ఉష్ణోగ్రత అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి నీటి సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మట్టి మృదుగా ఉండి మట్టి రేణువుల మధ్య గ్యాప్ సరిపడా ఉండి గాలి ప్రసరణ లోపలికి వెళ్ళేటట్లుగా ఉండాలి. మిత్రులారా, ఈ యొక్క వేసవి తాపం భూమి మీద పడకుండా నా పొలంతో పాటుగా నా చుట్టుపక్కల ఉన్న రైతులతో కూడా PMDS విత్తనాలు వేయించడం జరిగింది. జిల్లా మేనేజర్ గారి సూచనల మేరకు ఈ యొక్క PMDS విత్తనాలు మా చుట్టుపక్కల విస్తరించడం జరిగింది. ఒకసారి గమనించండి, చుట్టుపక్కల గమనించండి ఒకసారి. చాలా పచ్చిరొట్ట విత్తనాలు వేయించడం జరిగింది. మిత్రులారా, PMDS వేయడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరిగి తద్వారా నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందని మనం తెలుసుకున్నాం. దాన్ని ఇప్పుడు ప్రయోగాత్మకంగా చూద్దాం. ఇలా సాంకేతికంగా తెలుసుకోవాలనే ఆలోచన జిజ్ఞాస నాకు మా మిత్రుడు సతీష్ గారికి కలగటానికి ముఖ్య కారణం TOT ట్రైనింగ్లో EVC సార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సార్ గారి TOT ట్రైనింగ్లో వారు చెప్పినటువంటి విషయాలే మమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి. అందుకు EVC సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం డెమోలోకి వెళదాం. ముందుగా మనం వేరువేరు లక్షణాలు కలిగినటువంటి భూమిని సాయిల్ శాంపిల్స్ కొరకు 3 గ్రామాలను ఎంచుకోవాలి. గ్రామాల్లో ఒకే లక్షణాలు కలిగినటువంటి 2 వేరువేరు భూముల్ని ఎంచుకోవాలి. అయితే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి పొలం నుంచి మరియు పూర్తిగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న భూమి నుంచి సాయిల్ శాంపిల్స్ని 4 చోట్ల సేకరించి వాటిని బాగా కలిపి నీడలో 12 గంటలు ఆరబెట్టాలి. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం భూమి శాంపిల్స్ని మరియు రసాయనిక వ్యవసాయ భూమి శాంపిల్స్ని రెండిటిని విడివిడిగా ఆరబెట్టుకుని ఈ సాయిల్ శాంపిల్స్ పూర్తిగా నీడలో 12 గంటలు ఆరిన తర్వాత పరీక్ష చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇదే విధంగా మరొక 2 గ్రామాల నుంచి వేరు వేరు లక్షణాలు కలిగినటువంటి సాయిల్ శాంపిల్స్ని, ఒకటి ప్రకృతి వ్యవసాయ సాయిల్ శాంపిల్, మరొకటి పూర్తిగా రసాయన వ్యవసాయం చేస్తున్న సాయిల్ శాంపిల్స్ని సిద్ధంగా ఉంచుకో. అయితే మనం ఏ గ్రామం నుంచి అయితే సాయిల్ శాంపిల్స్ తీసుకుంటున్నామో, ఒకటి ప్రకృతి వ్యవసాయ భూమి, 2 పూర్తిగా రసాయన వ్యవసాయం చేస్తున్న భూమి, 2 కూడా ఒకే నేల లక్షణాలు కలిగినటువంటి భూమిని తీసుకోవాలి. ఈ ప్రయోగం అర్థవంతంగా వివరించడానికి అసలు నేల ఆకృతి అంటే ఏమిటంటే, ఇది భూమిలోని ఇసుక, సిల్ట్ మరియు బంకమట్టి కణాల మధ్య నిష్పత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక మనం సెలెక్ట్ చేసుకున్న గ్రామాల విషయానికి వస్తే, ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలంలోని తుక్కులూరు గ్రామం, పోన్సానపల్లి గ్రామం, పల్లెర్లమూడి గ్రామాల నుంచి
సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నాము. అయితే తుక్కులూరు గ్రామం నుంచి తీసుకున్న 2 సాయిల్ శాంపిల్స్ కూడా బంకమట్టి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఈ బంకమట్టిలో మట్టి రేణువులు చాలా చిన్నగా ఉంటాయి. ఇది నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు తుక్కులూరు గ్రామంలోని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి మట్టి నమూనాని ఒకవైపు, పూర్తిగా రసాయనిక వ్యవసాయం చేస్తున్నటువంటి మట్టి నమూనాని మరొక వైపు ప్రయోగాత్మకంగా పరిశీలిద్దాం రండి. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు పచ్చిరొట్ట ఎరువులు వేయటం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తూ, దానిలో భాగంగా మనం 9 నుంచి 30 రకాల విత్తనాలు వెదజల్లటం వల్ల కార్బన్ శాతం బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి భూమిలో 1 గ్రాము కార్బన్ ఉంటే అది 8 గ్రాముల నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని కలిగి ఉంటుంది. అయితే ఆ విషయాన్ని మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. దీనికంటే ముందుగా ఇంత క్రితం అంటే ఇంతకు ముందు చేసిన వీడియోలో కార్బన్ శాతం ఎలా పెరుగుతుంది, ఈ పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల ఎంతవరకు కార్బన్ శాతం మామూలు PMDS వేసిన భూమిలో ఎలా ఉంటుంది, 5 సంవత్సరాలు PMDS వేసిన భూమిలో ఎలా ఉంటుంది, అసలు వేయని భూమిలో ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మీకు చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కూడా మీకు తెలియజెప్పడం జరుగుతుంది ప్రాక్టికల్గా. దానిలో భాగంగా 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి సాయిల్ నమూనాను తీసుకోవడం జరిగింది. అలాగే రసాయనిక ఎరువులు వాడేటటువంటి సాయిల్ నమూనాను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 2 గ్రామాలు, ఈ గ్రామంతో కలిపి మొత్తం 3 గ్రామాల్లో వేరు రకాలు అంటే పల్లెర్లముడి, తుక్కులూరు, పోల్సనపల్లి గ్రామాల్లోంచి వేరు చోట్ల నుంచి ఇదే విధంగా 5 సంవత్సరాలు PMDS రసాయనిక ఎరువులు ప్రతి గ్రామం నుంచి 2 శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఈ శాంపుల్ని ఏ రకంగా దీని ద్వారాగా నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎలా ఉంటుందో మీకు ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి పొలంలోని మట్టి నమూనాని తీసుకుని, అంటే మట్టి నమూనాని 50 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. 50 గ్రాములు తీసుకుని నీటిని 50 ml నీటిని, కొలతకు తగ్గకుండా 50 ml నీటిని దానిపైన పోయడం జరుగుతుంది. ఇదే విధంగా రసాయనిక వ్యవసాయంలోంచి తీసుకున్న మట్టి నమూనాను కూడా 50 గ్రాములు వేసి దానిలో కూడా 50 ml వాటర్ పోసి ఫిల్టర్ పేపర్ ద్వారాగా ఆ గరాటు సహాయంతో ఆ గాజు బేకర్లోకి పోయడం జరుగుతుంది. అది మనకి ప్రయోగాత్మకంగా జరగాలి అంటే నిదానంగా ఆ డ్రాప్ టు డ్రాప్ దానిలో పడే వరకు ఓపికగా వెయిట్ చేయాలి. ఆ తర్వాత దీని యొక్క పూర్తి విషయం దయచేసి గమనించండి. ఇది 5 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు వేసినటువంటి పొలం నుంచి తీసుకున్న మట్టి నమూనా. ఇది రసాయనిక గమనించండి. మనం ఈ ప్రయోగంలో డ్రాప్ బై డ్రాప్ వాటర్ పడటం పూర్తిగా ఆగిపోయింది కనుక ఇది మన సక్సెస్ రేట్ ఎంత ఉంది, ఎలా ఉందని చెప్పేసి మీకు ఇప్పుడు మేము చూపించడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాలు PMDS అంటే పచ్చిరొట్ట ఎరువులు వేసినటువంటి భూమిలోంచి తీసిన నమూనా. అది గాజు బేకర్లో అది ఎంత నీటిని పట్టి ఉంచింది, దాని యొక్క విషయం ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. 5 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు వేసినటువంటి సాయిల్ నుంచి తీసుకున్న నమూనా ఇది. ఒకసారి చూడండి. డ్రాప్ టు డ్రాప్ ఇది ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత మేము ఒకసారి చూపిస్తున్నా చూడండి. మనం 50 ml తీసుకున్నాం ప్రయోగాత్మక. దీన్ని పూర్తిగా ఆగిపోయిన తర్వాత డ్రాప్ బై డ్రాప్ పడి ఆగిపోయిన తర్వాత ఈ వాటర్ని అసలు ఇది ఎంత ఉంది 5 years PMDSలో అనేది ఒకసారి చూద్దాము. ఇదిగో మీకు కొలత చూడండి మిత్రులారా. మనం 50 ml తీసుకున్నాము.
దీనిలో ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. మిత్రులారా, 5 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు వేసినటువంటి తుక్కులూరు గ్రామంలో ఉన్న సాయిల్ నమూనాను తీసుకున్నది చూడండి ఒకసారి. 10 ml మాత్రమే వచ్చింది. అంటే మనం 50 ml ఇచ్చాం కదా, 40 ml సాయిల్లో నిల్వ ఉంచుకుంది. ఒకసారి గమనించండి. ఇప్పుడు రసాయనిక ఎరువులు వేసినటువంటి పొలం సాయిల్లో తీసుకున్న నమూనా ఒకసారి చూడండి. చూడండి మిత్రులారా, కొలత డబ్బాలో పోస్తున్నాను, అది కూడా మీరు ఒకసారి గమనించండి. చూడండి, ఈ రసాయనిక భూమిలోంచి తీసింది. దీనిలో 35 ml కిందకి జార విడిచేసింది. అంటే 15 ml మాత్రమే నీటిని పట్టి ఉంచుకుంది. ఒకసారి గమనించండి మీరు. ప్రయోగాత్మకంగా 5 years PMDS రసాయనిక ఎరువులు వాడేటటువంటి భూమిలోంచి తీసిన నమూనా అది ఎలా ఉందో చూడండి. మనం తుక్కులూరు గ్రామం కూడా చూసుకున్నట్లయితే న్యాచురల్ ఫార్మింగ్ చేసినటువంటి వ్యవసాయంలోంచి 50 గ్రాములు మట్టి తీసుకున్నాము. అలాగే రసాయనిక వ్యవసాయం చేసినటువంటి భూమిలోంచి 50 గ్రాములు మట్టి తీసుకున్నాము. అలాగే ఈ రెండు కూడా గాజు బేకర్లో 50 ml వాటర్ తీసుకుని ప్రయోగం చేయడం జరిగింది. అది 30 నిమిషాల తర్వాత మనం చూస్తే ప్రకృతి వ్యవసాయంలోంచి తీసుకున్న నమూనాలోంచి 10 ml మాత్రమే కిందకి విడవడం జరిగింది. అంటే 40 ml అంటే 40 ml పట్టి ఉంచుకుంది. దీన్ని మనం పర్సంటేజ్లో చూడాలంటే 80%గా చెప్పుకోవచ్చు. అలాగే రసాయనిక వ్యవసాయంలో కూడా ఈక్వల్గా 50 grams 50 ml వాటర్ తీసుకోవడం జరిగింది. ఇది 35 ml కిందకి విడవడం జరిగింది. అంటే 50 ml నుంచి 35 ml కిందకి విడిస్తే 15 ml మాత్రం ఇది పట్టి ఉంచుకుంది. దీన్ని మనం పర్సంటేజ్లో చూడాలంటే 30%గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పల్లెర్లమూడి గ్రామం నుంచి సెలెక్ట్ చేసుకున్న 2 సాయిల్ శాంపుల్స్ కూడా కొంచెం ఇసుక నేల, ఎక్కువగా బంకమట్టి లక్షణాలు కలిగి ఉన్నాయి. గ్రామం నుంచి సేకరించిన మట్టి నమూనాలను ప్రయోగాత్మకంగా చూద్దాం రండి. ఇదే విధంగా పల్లెర్లమూడి గ్రామంలో 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి భూమిలోంచి తీసుకున్న మట్టి నమూనా మనం ఇంతకు ముందులాగే 50 గ్రాములు మట్టిని తీసుకోవడం జరిగింది. అలాగే 50 ml అంటే 50 ml వాటర్ని కూడా తీసుకున్నాము. అలాగే రసాయనిక వ్యవసాయ పద్ధతులు పాటించినటువంటి భూమిలో క్వాంటిటీ అదే క్వాంటిటీ తీసుకున్నాము. 50 గ్రాములు మట్టి తీసుకున్నాము, 50 ml వాటర్ని పోయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఇది పల్లెర్లమూడి గ్రామంలో 5 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తూ 9 నుంచి 30 రకాలు PMDS విత్తనాలు అంటే పచ్చిరొట్ట సాగు చేసినటువంటి పొలంలోంచి తీసుకున్నటువంటి మట్టి నమూనా, తర్వాత రసాయనిక ఎరువులు అంటే ఎటువంటి ప్రకృతి వ్యవసాయం చేయకుండా రసాయనిక పద్ధతిలో పంట పండించేటటువంటి భూమిలోంచి తీసుకున్న సాయిల్ నమూనాది. ఈ రెండు ఒకసారి గమనించండి. ఏదైతే 5 సంవత్సరాలు PMDS చేసినటువంటి ప్రకృతి వ్యవసాయం భూమిలో ఉన్నటువంటి మట్టి నమూనాలోంచి మనం ఏదైతే 50 ml వాటర్ అయితే పోసామో ఒకసారి గమనించండి. గాజు బీకర్లో మనకి 5 సంవత్సరాలు PMDS వేసినటువంటి భూమి నమూనాలోంచి తీసినటువంటి సాయిల్ చూడండి ఒకసారి. అది ఎంత కిందకు వదిలిందో చూడండి, వాటర్ని ఎంత పట్టి ఉంచింది, ఎంత కిందకు వదిలింది మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. తరువాత రసాయనిక ఎరువులు వాడినటువంటి భూమిలోంచి తీసిన నమూనా అది ఒకసారి చూడండి. బేకర్లో ఎటువంటి ఖాళీ లేకుండా ఎంత వాటర్ కిందకు వదిలిందో మీరు చూడండి. మీకు క్లియర్ కట్గా ఏది ఎంత ml కిందకు వదిలింది, ఎంత నిల్వ ఉంచుకుందో కూడా మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి, గాజు బేకర్లో ఇక్కడ వరకు మనం పోసిన 50 ml ఇక్కడ వరకు వాటర్ ఉందండి, 5 సంవత్సరాల PMDS. అదేవిధంగా ప్రక్కనే ఉన్నటువంటి రసాయనిక పద్ధతులు వాడేటువంటి భూమిలోంచి తీసిన సాయిల్ నమూనా ఒకసారి చూడండి. బేకర్లో ఎటువంటి ఖాళీ లేదండి, మొత్తం ఫిల్ఫిల్ అయిపోయింది.
దీనిని ఎంత ఎంఎల్ ఏంటి అనేది మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. ఇదిగోండి, తీసేటప్పుడు కూడా మనకేమి చుక్క కూడా రావడం లేదు చూడండి. అది మొత్తం పట్టి ఉంచుకుంది. ఇది మాత్రమే కిందకి వదిలింది. ఇది ఎంత మోతాదు, మనం 50 ml ఇచ్చాం కదా, ఇది ఎంత మోతాదు ఇంకా ఉందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఐదు సంవత్సరాలు పచ్చిరొట్ట విత్తనాలు అంటే పిఎండిఎస్ వేసుకుని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి భూమిలోంచి సాయిల్లోంచి తీసింది ఇది. ఒకసారి చూడండి, 10 ml లోపే ఉంది చూడండి. మనం మొత్తం 50 ml వాటరే పోసాము. 8 to 9 ml మాత్రమే వాటర్ కిందకు వదిలింది, మిగతాది మొత్తం పట్టి ఉంచింది. ఒక్కసారి గమనించండి. అలాగే ఇది పూర్తిగా రసాయనికంగా వ్యవసాయం చేసినటువంటి భూమిలోంచి తీసిన శాంపుల్ ఇది. ఒకసారి చూడండి. ఇది కూడా ఒకసారి కొలత రూపంలో మీకు చూపిస్తాను చూడండి. ఒకసారి చూడండి. ఇది దాదాపుగా మనకి ఇక్కడ 20 ml చూపిస్తుంది. ఇది రసాయనిక ఎరువులు వాడినటువంటి సాయిల్ శాంపుల్ ఇది. ఒకసారి చూడండి. అంటే ఎంత పట్టి ఉంచిందో ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి మీరు. అలాగే పల్లెర్లమూడి గ్రామం మనం చూసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయం మట్టి నమూనా 50 గ్రాములు తీసుకున్నాము. అలాగే రసాయనిక వ్యవసాయం నుంచి కూడా 50 గ్రాములు తీసుకున్నాము. ఈ రెండింటిని గాజు బీకర్లో 50 ml వాటర్ పోసి ప్రయోగం చేయడం జరిగింది. అవి 30 minutes తర్వాత మనం గమనించింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో 9 ml మాత్రమే కిందకి వాటర్ విడవడం జరిగింది. అంటే 41 ml పట్టి ఉంచుకుంది. దీన్ని పర్సంటేజ్లో చూడాలంటే మనం 82% వాటర్ను పట్టి ఉంచుకుంటుందని చెప్పొచ్చు. అలాగే రసాయనిక వ్యవసాయంలో కూడా మనం ఈక్వల్గా తీసుకోవడం జరిగింది. 50 grams 50 ml కూడా. ఇది 20% నీటిని కిందకి విడవడం జరిగింది. అంటే ఇది 30 ml పట్టి ఉంచుకుంది. దీన్ని మనం పర్సంటేజ్లో చూడాలంటే 60% మాత్రమే పట్టి ఉంచుకుందని తెలుసుకోవచ్చు. అయితే పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ 5 సంవత్సరాలు పిఎండిఎస్ చేసినటువంటి భూమిలో సేకరించినటువంటి మట్టి పూర్తిగా రసాయనిక వ్యవసాయం చేస్తున్న మట్టి కంటే ఎక్కువ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. అది ప్రయోగాత్మకంగా చూసాం. అదేవిధంగా పోన్సాన్పల్లి గ్రామంలో సేకరించినటువంటి 2 మట్టి నమూనాలు కూడా ఇసుక నేల, అంటే పెద్ద పెద్ద రేణువులు మరియు గట్టిగా ఉంటాయి. ఈ భూమికి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఒకే రకమైన మట్టిని 2 వేరువేరు వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినటువంటి భూమిని తీసుకుని పరిశీలిద్దాం రండి. ఒకసారి గమనించండి. మనం ఇప్పుడు 2 గ్రామాలు సాయిల్ నుంచి తీసుకున్న నమూనాని టెస్ట్ చేయడం జరిగింది. 2 గ్రామాలు మీరు చూశారు. 5 years 2 గ్రామాల్లోనూ 5 years పిఎండిఎస్ ప్లస్ రసాయనిక ఎరువులు వాడినటువంటి శాంపుల్ నమూనాను చూశారు మీరు. ఇప్పుడు 3వ గ్రామం పోన్సాన్పల్లి గ్రామం, అది 2 సంవత్సరాలు పిఎండిఎస్ వేసినటువంటి భూమిలోంచి తీసిన నమూనా. ఇంకొకటి రసాయనిక ఎరువులు వాడినటువంటి సాయిల్ నమూనా 2 తీసుకురావడం జరిగింది. అవి కూడా ఒకసారి చూడండి. 3 గ్రామాలను తీసుకోవడం గల విషయం ఏంటంటే దీనిలో 3 గ్రామాలను మనం ఎంచుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ప్రధానంగా ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రకమైన సాయిల్ ఉంటుంది, మరి వేరొక గ్రామంలో వేరొక సాయిల్ ఉంటుంది. ఆ సాయిల్స్ అన్నీ కూడా మనం సేకరించి సాయిల్ని బట్టి కూడా మనం చెక్ చేసుకోవాలి, పిఎండిఎస్ని బట్టి కూడా చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో విపులంగా వివరంగా మీకు తెలియచేయాలనే తపనతో మేము బంకమట్టి నేలను తీసుకున్నాము. అలాగే నల్లరేవడి తీసుకున్నాము. ఎర్ర నేలలో ఇసుక కలిసి ఉన్నది కూడా సాయిల్ శాంపుల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దానిలో భాగంగానే 3వ గ్రామం
పోల్సానపల్లి గ్రామంలో 2 సంవత్సరాల పిఎండిఎస్ ప్లస్ రసాయనిక ఎరువులు వాడినటువంటి భూమిలోంచి తీసుకున్న సాయిల్ ఈ 2 కూడా మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దామండి. ఇంకా మనం 2 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు వాడినటువంటి సాయిల్ నమూనాను తీసుకోవడం జరిగింది. ఒకసారి అది 50 గ్రాములు తీసుకుంటున్నామండి. ప్రయోగాత్మకంగా మనకి కావాల్సింది 50 గ్రాములు మాత్రమే. రెండు సంవత్సరాలు పిఎండిఎస్ సాయిల్ నుంచి తీసుకున్నటువంటి మట్టి నమూనాను మనం ప్రయోగాత్మకంగా ఇలా పోయటం జరిగింది. సో 50 ml వాటర్ను కూడా దీనికి జత చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. అదేవిధంగా రసాయనిక వ్యవసాయ భూమిలోంచి తీసుకున్న మట్టి నమూనాను కూడా 50 గ్రామ్స్ పూర్తిగా రసాయనిక వ్యవసాయ భూమిలో తీసుకున్నటువంటి మట్టి నమూనా ఇది కూడా 50 గ్రాములు తీసుకోవడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, మనం ఇంతకు ముందులాగే ఈ రసాయనిక పద్ధతిలో తీసుకున్నటువంటి వ్యవసాయ భూమిలో నమూనాను కూడా 50 గ్రాములు తీసుకుని ఇలా పోయడం జరిగింది. ఆ తర్వాత 50 ml వాటర్ని దీనిపైన పోయడం జరుగుతుంది. మిత్రులారా, ఇది 2 సంవత్సరాలు పచ్చిరొట్ట ఎరువులు వేసినటువంటి ఇసుక నేలలోంచి తీసినటువంటి సాయిల్ నమూనా ఇది. ఒకసారి చూడండి. దీన్ని మీకు ప్రయోగాత్మకంగా ఎంత ml స్టోర్ చేసుకుంది, ఎంత ml కిందకు వదిలేసిందో కూడా మీకు పోయటం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇది 20 ml నీటిని కిందకి విడిచింది. అంటే 50 ml 30 ml పట్టు ఉంచుకుంది. ఇది ఇసుక నేలలో తీసినటువంటి మట్టి నమూనా అండి. ఒకసారి చూడండి. ఇదే ఇసుక నేలలో రసాయనిక పద్ధతిలో వ్యవసాయం చేసినటువంటి భూమిలోంచి తీసుకున్న సాయిల్ నమూనా. ఒకసారి చూడండి. దీన్ని కూడా మీకు కొలత పరిమాణంలో చూపించడం జరుగుతుంది. చూడండి, తీసినటువంటి నమూనా ఇది. ఒకసారి చూడండి. ఇది దాదాపుగా 30 ml ఉంది. అంటే 20 ml మాత్రమే పట్టి ఉంచుకుంది. 30 ml కిందకి జారవిడి చేసింది. చూడండి మిత్రులారా, మీకు ఇప్పుడు పోన్సానపల్లి గ్రామం నుంచి మనకి మట్టి నమూనా సేకరించాము. రసాయనికం మరియు ప్రకృతి వ్యవసాయం. దీన్ని పట్టిక రూపంలో ఒకసారి చూద్దాం. మనం ప్రకృతి వ్యవసాయానికి 50 గ్రామ్స్ మట్టి నమూనా తీసుకున్నాము. రసాయనిక వ్యవసాయానికి కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాము. అలాగే నీటి పరిమాణం కూడా ఈక్వల్గా తీసుకోవడం జరిగింది. అయితే
ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి భూమి నమూనాలోంచి మనం చెక్ చేసినట్లయితే మనం 50 ml వాటర్ పోస్తే 20 ml కిందకు వదిలింది, అంటే 30 ml పట్టుంచుకుంది. దీనిని మనం పర్సంటేజ్లో చూడవలసి వస్తే 60% మనకి నీటిని పట్టి ఉంచినట్టు క్లియర్ కట్గా తెలుస్తుంది ఇక్కడ. అలాగే రసాయనిక వ్యవసాయంలో సేమ్ అదే పద్ధతిలో మనం 50 ml వాటర్ తీసుకున్నాము, 50 grams మట్టి నమూనాను తీసుకున్నాం. ఇది 30 ml కిందకు వదిలేసింది, నీటిని 30 ml కిందకు వదిలేసింది. అంటే మనం 50 ml వాటర్ ఇస్తే ఇది 30 ml కిందకు వదిలేసింది, అంటే 20%, అంటే 20 ml మాత్రమే పట్టి ఉంచుకుంది. దీన్ని మనం పర్సంటేజ్లో చూడవలసి వస్తే 40% మాత్రమే నీటిని నిల్వ చేసుకుంది. మిత్రులారా, ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకున్నది ఏమంటే, బంకమట్టి నేల కావచ్చు, ఇసుక నేల కావచ్చు, బంక ఇసుక రెండు కలిసి ఉన్న నేల కావచ్చు, ఏ నేల అయినప్పటికీ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ PMDS వేస్తూ, అంటే పచ్చిరొట్ట విత్తనాలు వేస్తూ ఉన్న భూమిలో నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. రసాయనిక భూమిలో ఆ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుందని మీరు పర్టికులర్గా గమనించవచ్చు. మిత్రులారా, మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇంగ్లీష్ మందులు వాడటం వల్ల మనకి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అదే ఆయుర్వేద చికిత్స తీసుకుంటే మనకి జబ్బుని మూలాల్లోకి వెళ్ళి చంపుతుంది. అలాగనే మనకి ప్రకృతి వ్యవసాయం చేస్తూ PMDS పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల భూమి లోతుల్లోకి వెళ్ళి మూలాల్లోకి వెళ్ళి దాని యొక్క జబ్బుని నయం చేసి భూమిని బంగారంలాగా మారుస్తుంది. రసాయనిక ఎరువులు వాడటం వల్ల తాత్కాలికంగా దిగుబడులు వచ్చినప్పటికీ రైతుకి త్వరిత కాలంలో అది చౌడు భూమిగా మారుతుంది. దీనివల్ల ఎటువంటి లాభం ఉండదు. దయచేసి అందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనేదే మా కోరిక.